మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మీరు అన్నారు కదా పట్టాల మీద ఉండే బండి అని చెప్పి, ఎలా ఉండాలి వాళ్ళ డైలీ రొటీన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే. మేడం, నేను డైరెక్ట్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే అది నేను ఇంపోజ్ చేస్తున్న రూల్ లాగా అయిపోతుంది. నేను ఎలా అంటానంటే, దీనికి ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం, లేదు ఇప్పుడు కూడా కావచ్చు, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక హెడ్ మాస్టర్, ఒక స్కూల్ బాధ్యత ఉన్న అతను, ఒక మంచి కుటుంబ వ్యక్తి, ఎలా ఉంటుంది ఆయన జీవనశైలి చెప్పండి? బాధ్యతగా ఉంటుంది. పొద్దున్నే లేస్తాడు, ఇంట్లో పనులు చూసుకుంటాడు, ఇంట్లో 4 చెట్లు ఉంటే దానికి ముందు నీళ్లు పోసుకుంటాడు, ఒకవేళ తులసి చెట్టు ఉంటే దానికి ఏదో పోయి చూసుకుంటాడు, ఆ తర్వాత ఏదో చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన స్కూలు ఆ ఊర్లో ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో సైకిల్ ఎత్తుకొని హెడ్ మాస్టర్ అయినా సైకిల్లో పోతాడు. స్కూల్కి ఒక 10 నిమిషాలు ముందే ఉండి వాడు వాచ్మెన్ గేట్ తెరిచాడా, స్కూల్స్ అన్నిటిలో క్లీన్ చేశారా, బల్లల మీద ఏమన్నా దుమ్ము ఉందా, సో అన్నీ చూసుకొని రెడీ చేసుకుంటాడు. మేబీ టిఫిన్ సంథింగ్ ఇంట్లో తినేసి వెళ్ళుంటాడు, లేదా అక్కడ తినచ్చు. ఒక పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుంది. అవును, మేబీ మధ్యాహ్నానికి అయ్యే తలికే కొంచెం ఆయనకు స్ట్రెస్ ఉండొచ్చు. బట్ ఎనీవే టైంకి గంట కొట్టి తలికే అందరూ భోంచేస్తారు, టైంకి భోంచేస్తారు ఫస్ట్. అది అదేవిధంగా స్కూల్ అయిపోయిన వెంటనే ఏదో ఒక జామకాయో ఒక పండో వీలైతే అక్కడనే ఏదో తినేయటం, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే సంథింగ్ ప్రాపర్గా ఉడకబెట్టిన గుగ్గుళ్ళు, బొనిగులు, లేదా ఒకరోజు సంథింగ్ న్యాచురల్, చాలా వరకు సీజన్ను బట్టి అక్కడ లోకల్గా దొరుకుతున్న పండ్లు, అది జామకాయో బొప్పాయో లేకంటే మామిడిపండు సీజన్ అయితే ద్వారగా మాగిన మామిడిపండు సంథింగ్, ప్లస్ కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసేయటం, వీలైనంత వరకు ఎర్లీగా కొంచెం పడుకోవటం, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేయాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఇలా మీరు పాటించాలంటే ఇది ఫస్ట్ ఫేజ్లో పనిష్మెంట్గానే యాక్సెప్టెన్స్ ఫీల్ అవుతారు. మంచి పాయింట్ చెప్పారండి. ఇది అందరికీ వర్తించాలి నిజం చెప్పాలంటే మీరు. కరెక్ట్. అదేవిధంగా ఒక మంచి మ్యూజిక్ టీచర్ ఉందనుకుందాం గతంలో, ఆవిడ పొద్దున్నే లేచి ఆవిడ కంఠాన్ని దాన్ని ఎలాగ పదును పెడుతుంది, లేచి ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక చల్లని ఐస్ క్రీమ్, నచ్చినప్పుడల్లా ఒక సాఫ్ట్ డ్రింక్ తాగేస్తుందా తను? తాగదుగా. ఇంపాసిబుల్. నచ్చినప్పుడల్లా కనపడిన మంచి ఫ్రైడ్ ఆయిల్ ఐటము కనపడిందంత తినేస్తుందా, తినేయగలుగుతుందా? లేదు. ఒక క్రమశిక్షణ, మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళు పాటలు పాడాలి, స్వరపేటిక ఎక్కడ ఇబ్బంది పడుతుందనేమోనని ప్రతి మాట ఆచి తూచి గొంతు సౌండ్, ఎందుకంటే అన్నెసెసరీగా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేసుకొని ఎక్కడెక్కడో ఏదేదో నవ్వుకొని ఏదేదో కబుర్లు చెప్పేసుకొని పనికిరానేటివన్నీ మాట్లాడేసుకుంటే చివరికి తనకు అవసరమయ్యే తలిగే స్వరం సహకరించకపోవచ్చు స్వరపేటిక. కాబట్టి ఎంత వాళ్ళు లిమిటెడ్గా ఉండేవాళ్ళండి. అంతే కదా. ఏది మాట్లాడాలనో అది, ఏది ఆలోచించాలనో కూడా అదే మళ్ళీ. ఎందుకంటే ఏదంటే దాన్ని ఆలోచనలు తీసేసుకుంటే నిద్ర పట్టదు, రాత్రికి నిద్ర పట్టకపోతే మళ్ళీ పొద్దున్నే ఆ పాట పాడటం అనేది ఇట్స్ అ వెరీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ టు ద బ్రెయిన్, రైట్? దే హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ కాషియస్లీ డూయింగ్ ఇట్, రైట్? సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కంపేర్ విత్ సమ్ నోబుల్ ప్రొఫెషన్స్ అండి. అదే అంటే దే హ్యావ్ టు లివ్ ఎ లైఫ్. కరెక్ట్. యా, వాట్ అబౌట్ దోస్ హు ఆర్ నాట్ ఇన్ నోబుల్ ప్రొఫెషన్స్? అంటే బాగా రెక్కాడితే కానీ ఒక్కాడదనే లాంటి ప్రొఫెషన్స్ కొన్ని అంటే మనకి నిజంగానే బాగా హార్డ్ లేబర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే లేవంగానే ఫస్ట్ బాగా కంచం నిండా పెట్టుకుని అన్నం తింటారు. సో ఇక్కడికి వచ్చే తలికే ఇప్పుడు కూడా మనం పొలంలో ఉంటాడు, గిన్నె నిండా అన్నం ఉండాలి, మొత్తం తింటాడు. బట్ అంత పని ఉందిగా. అంతేగా, అంత పని ఉందిగా. సో ఎందుకు నేను ఫస్ట్ ఈ ప్రొఫెషన్స్తో చెప్పానంటే, ఇవాళ రేపు చాలా వరకు మనందరం కూడా పనుల్లో ఉంటున్నాం. సో అంటే అలాంటి పనుల్లో ఉంటున్నాం అంటే శారీరక శ్రమ కంటే కూడా మైండ్ వర్క్స్ ఎక్కువైపోయినాయి కదా. కరెక్ట్. సో మైండ్ వర్క్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మరి మైండ్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలాగానే మనం వర్క్ చేయాలి కదా అనేది ఒకవైపున. అవును. ఇప్పుడు అప్పట్లో ఇవన్నీ లేని వాళ్ళు, ఈ క్రమశిక్షణ సంబంధం లేకుండా ఉంటే లేచిన వెంటనే అన్నీ తినేసి వాట్ ఎవర్ దే డిడ్, లేట్ నైట్ వరకు వాళ్ళు కూడా ఊర్లలో జాతరలు ఉండేటివి, పండుగలు ఉండేటివి, వాళ్ళకంటూ కొన్ని రకమైన ఉండేటివి. సో దే ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. బట్ ఫిజికల్ యాక్టివిటీ వాజ్ మ్యాండేటరీ. వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని పని పని. కాబట్టి ఆ పనిలో ఏమైపోయింది, వీళ్ళు ఎక్కువగా ఎంత తిన్నా కూడా అంత ఖర్చు అయిపోయేది. ఆ పనికి తగినట్టుగా తినకపోతే వీళ్ళకి నీరసం వచ్చేది. కాబట్టి ఆడికాడికి క్యాలరీ ఇంటేక్, క్యాలరీ ఎక్స్పెండిచర్ కాడికి బ్యాలెన్స్ అయిపోయింది. వెయిట్ ఎక్కువ పుట్టానయ్యే పరిస్థితే లేదు. ఎవరికైతే లిమిటెడ్ క్యాలరీస్ ఖర్చు పెట్టే పని ఉండిందో వాళ్ళు కూడా లిమిటెడ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేని వ్యక్తి ఏమో ఓవర్గా కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఆ రకంగా హై క్యాలరీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆటో డ్రైవరే తీసుకుందాం, ఒక డెలివరీ బాయ్ తీసుకుందాం. సో నీకు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఉంది, బట్ ఫిజికల్ యాక్టివిటీలో నువ్వు ఖర్చు పెట్టే క్యాలరీస్ ఆల్మోస్ట్ తక్కువ. అంతే కదా. సో ఏమవ్వాలా ఆ క్యాలరీస్ అన్నీ? అట్లా మనం
కాన్షియస్ లివింగ్ ఈజ్ ఆన్సర్ ఫర్ మెనీ క్వశ్చన్స్ టుడే. అవును, అది ఒకళ్ళు చెప్పేది కూడా కాదు, మనకు లోపలగా అంటే మనకు స్వతహాగా ఉండాలి అది. అంతే కదా సార్ మీరు చెప్పేది? కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య నన్ను బాగా కదిలిచ్చిన విషయం ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పరీక్షలు రిజల్ట్స్ వచ్చాయి కదా, పిల్లలు ఇంటికి వస్తారు హాలిడేస్. అవును, ముఖ్యంగా బోర్డింగ్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మంచి మార్కులే వచ్చాయి, కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో వెయిట్ ఎక్కువ పెరుగున్నారు. బోర్డింగ్ స్కూల్లో ఉన్న వాళ్ళ? బోర్డింగ్ స్కూల్లో, ఈవెన్ కొంత డే స్కాలర్స్గా కూడా 11th 12th వచ్చే తలికే నెంబర్ ఆఫ్ అవర్స్ వీళ్ళు కూర్చొని చదివే అవర్స్ బాగా పెరిగిపోయినాయి. అండ్ వీక్లీ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు. సో ఒక మైండ్కి కంటిన్యూస్గా ఇట్స్ గ్యాలప్. ఇది అయిపోయింది మళ్ళీ ఇంకొకటి, ఇది అయిపోయింది మళ్ళీ ఇంకొకటి. అండ్ అనుకున్న మార్క్స్ రాకపోతే ఏమైపోతుందో అని ఒక అయోమయమైన పరిస్థితి, యాంగ్జైటీ లెవెల్. సో ఈ అయోమయంలో యాంగ్జైటీలో పడుకుంటే ఎంత నిద్ర వస్తుంది? సరిగ్గా నిద్ర పట్టదు. దీనికి తోడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అప్పట్లో ఏమైంది, ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడు మనం గాంధీ తాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాడు అనేవారు. సో ఎంత కడుపు నిండా తినేవారు, 4 ముద్దలు తింటే అయిపోయేది. అంటే ఫుడ్ అనేది ఒక ప్రయారిటీ కాకుండా శరీరాన్ని నడిపించడానికి ఒక ఎనర్జీ మాత్రమే చూసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి వెరైటీస్ వచ్చేసినాయి. సో ఇక్కడ ఏమైంది, పాపో బాబో చదువుతున్నాడు, అది రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు లేదా డే స్కాలర్ కావచ్చు. సో టయానికి ఫుడ్, మంచిగా ఫుడ్. సో అక్కడ అంటే నేను తప్పు అనేది నా ఉద్దేశం కాదు, ఏం జరుగుతుందని చెప్తున్నారు అంతే. సో పట్టు నిండా ఫుడ్ పడుతుంది, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు. బట్ శారీరక ఫిజికల్ శ్రమ ఎంత అయింది అక్కడ? సో డాక్టర్గా మనం చూసినప్పుడు మన దృష్టి ఎలాగుంది ఇక్కడ, అరే అంత తింటున్నారు, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ పోగా మిగతా ఫుడ్, ఎనర్జీ, క్యాలరీస్ అని ఎటువైపు వెళ్తున్నాయి? సో వెయిట్ పెరుగుతున్నారు, యంగ్ కాబట్టి సిమ్టమ్స్ ఉండవు అది. బట్ కరెక్ట్గా రేపు వీళ్ళు మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో సీటు దొరికి చదువుకొని బయటకు వచ్చే తలికే, లేదా బయటకు వస్తుండగానే పీసీఓడీసు అది ఇది ఆడవాళ్ళల్లో, మగపిల్లల్లో వారి సమస్యలు వారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలు చూడటానికి పుష్టిగా బాగానే కనపడుతున్నారు. అవును, కానీ టెస్ట్ చేస్తే విటమిన్ డి లోపం, ఐరన్ లోపం, వైటమిన్ బి లోపం. కరెక్ట్, షాకింగ్ రిపోర్ట్స్. అండ్ కొన్నిసార్లు మనకు రెండోసారి చెక్ చేయించుకుంటారని నేను చెప్పడానికి కూడా కష్టం. అవును, ఎందుకంటే ఇట్ ఆల్ ఇంక్లూడ్ సమ్ కాస్ట్. అవును సార్, పాపం ఫస్ట్ టైమే కష్టపడి చేయించుకొని వచ్చి ఉంటారు. మనకేమో నమ్మబుద్ధి కాదు, రిపోర్ట్ని నమ్మబుద్ధి అవ్వదు. అండ్ ఇదివరకు మీరు అన్నట్టు 2-3 ఫ్లోర్స్ ఎక్కాలంటే హాయిగా ఎక్కేసేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా లిఫ్ట్లు లేకుండా నడవట్లే వాళ్ళకి. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను చదివిన స్కూల్లో బాత్రూమ్ ఒక మూల ఉండేటివి, 2 బ్లాక్స్ ఉండేది స్కూల్లో. ఎవరైనా సరే, టీచర్ కానీ పిల్లలు కానీ, టీచర్స్ బాత్రూమ్స్ పిల్లల బాత్రూమ్స్కి పక్కనే ఆనుకొని ఉండేటివి. సో ఎవరైనా అక్కడి నుంచి మెట్లు దిగొచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి. సో ఇట్ వాజ్ అ లాంగ్ చైన్. అవును, ఇప్పుడు అసలు ఆ ఫిజికల్ యాక్టివిటీ అవసరం తగ్గిపోయింది. వాళ్ళకి కాలు కింద పెట్టనివ్వకుండా కేవలం బుర్రకి ఎక్కువ పదును పెట్టేసే, బుర్రకి బాగా పని పెట్టేసే లాంటి లైఫ్ స్టైల్లో మనం ఉన్నాం. కరెక్ట్. అంటే స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి సాఫ్ట్వేర్, సెడెంటరీ జాబ్స్. అంతే కదా సార్. నేను మొన్న అఫ్కోర్స్ ఈ నేపథ్యంలో చెప్పాలన్నా చెప్పకూడదు నాకు తెలియదు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఎక్స్ప్రెసింగ్. ఇటీవల మా మెడికల్ కౌన్సిల్లో ఏదో చిన్న వర్క్ ఉండి వెళ్ళున్నా, సమ్ రెన్యువల్కి ఏదో వర్క్. సో చాలామంది డాక్టర్స్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని అక్కడ రిజిస్టర్ చేసుకోవటానికి ఆ రోజు కొంచెం క్యూల్లో ఉన్నారనమాట. నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం అక్కడున్న చైర్స్లో ఒకరు కూర్చుంటే ఇంకా కొంచెం చైర్ ఖాళీగా ఉండేది. అవును. సో సన్నగా ఉండేవాళ్ళు అన్నమాట. మెడిసిన్ ఫైనల్ ఇయర్కి వచ్చేతలికే ఆ హౌస్ సర్జన్ చేసి కింద మీద కష్టపడి 1 పూట 2 పూటల తిండి తిని 36 గంటలు డ్యూటీలు చేసి, అవును, సో చైర్లు పెద్దవి అనిపించేటివి ఆ రోజుల్లో.